నాకు భలే టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు? జంటగానే కదా డిస్కోకి వెళ్లాల్సింది. బాయ్స్ లేకుండా మనల్ని లోపలికి పంపించరు కదా. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. రిసెప్షన్ లో మనకి అబ్బాయిలు అద్దెకి దొరుకుతారు. మనకి నచ్చిన కుర్రాళ్ళని సెలెక్ట్ చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు. వావ్, ఇదేదో కొత్తగా ఉంది. వెల్కమ్ గర్ల్స్. యూ వాంట్ బాయ్స్? మీకు ఎంతమంది బాయ్స్ కావాలి? అది మేము తర్వాత చెప్తాం. ముందు అబ్బాయిలు రమ్మరండి. కమ్ ఆన్ బాయ్స్. No. Waste. Me? You. What? You know dance? Yeah. Wow, nice. Next. Okay. Next. Okay. Hey, కమలకి సెట్ చేయాలి. Oh, కమలా. Come on. నిన్నేరా పిలిచేది? పోరా అంటుంటే. ఎంజాయ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మా కుర్రాళ్ళెవరు ఇంతవరకు ఈ అమ్మాయిని చూసినా ఇంత హుషారు రావట్లేదు. ఇంతకు మీరు సెలెక్ట్ చేసుకోబోయే అబ్బాయి ఎవరు? ఎక్కడ పరిగెడుతున్నావు? నాన్న నువ్వేంటి ఇక్కడ? ఒరే సోమరిపోతు, టైం 6 అయింది. ఇంకా ఏంట్రా మొద్దు నిద్ర? నిద్రపోతున్నా. ఏంటి మాట్లాడుతున్నావు? ఒరేయ్ సోమరిపోతు, ఇందాక నుంచి సైలెన్స్ ఉంటే అరుస్తున్నాను. ఇంకా ఏమిట్రా మొద్దు నిద్ర? టైం 6 అయింది. నేను కొరుపాడాలా? లేకరా. హర హర మహాదేవ, శంభో శంకర, పార్వతీనాథ, పరమేశ్వర, మమ్ములను కాపాడు. ఎరా అన్నయ్య, నా అన్నమయ్య, తెల్లారగా నేను కోపంతో తయారు, నువ్వు దూపంతో తయారు. పొద్దున్నే మీ భక్తి గోష్ఠికి బలైపోతున్నాను రా బాబు. బాయ్, సీ యూ. లెటర్ ఇరా. శివ శివ ఆపద్ బాంధవ. శ్రీ గణేశ. మా తుజే సలాం, మమ తుజే సలాం. ఇవాళ శివరాత్రి, విభూతి పెట్టుకో. అమ్మా నాకు ఇలాంటివన్నీ నచ్చవు, నీకు తెలుసు కదా. అరే మీ నాన్నగారు చూస్తే తిడతారా? నేను తిడతాను. ఇదిగో చూడు, నీ భర్తకు నువ్వు భయపడు, నేను భయపడను. తెలిసినా? ఏంట్రా అంటున్నావు? ఏమీ లేదు నాన్న, ఈరోజు శివరాత్రి కదా, సుప్రభాతం చదవాలా, శ్లోకం చదవాలా అని అమ్మని అడుగుతున్నాను. వెరీ గుడ్. ఇక్కడెవర్రా పూస్తారు? తున్నపోతా. చూడు, భక్తి అనేది మనసులోంచి రావాలి, ఇలా దౌర్జన్యాలు చేస్తే రాదు. అయినా నేను ఎవరు అనుకున్నావు? పెదనాన్న వారసుని, ఆయనలాగా నాస్తికుడిని. అర్థమైందా? ఎవరు? మీ పెదనాన్న? ఎస్. వెళ్ళి ఆయన అవతారం చూడు. సింహాద్రి అప్పన్నా. నువ్వు మారిపోయావా? మేము ఆయన కొడుకులం కాబట్టి భయపడుతున్నాం. నువ్వెందుకు భయపడాలి? నువ్వు ఆయనకు అన్నయ్యదే కదా, పైగా ఎక్స్ కల్నాలు. అది కాదు బాబు, పెళ్లి పెటాకులు లేని 1 మ్యాన్ ఆర్మీ గాడిని. నన్ను మీ ఫాదర్, నువ్వు అన్నవి కాదు ఫాదర్వి. మా కుటుంబానికే గాడ్ ఫాదర్ పెట్టి సెట్ కొట్టి నా చేతులు కట్టేశాడు. దాంతో నా డీలర్లన్నీ సిండికేట్ బ్యాంక్ లాకర్ లో పెట్టి తాళం వేసేశాను. నీకేమైనా క్రాకా? నేను క్రాక్ అయితే నువ్వు బ్రోకర్. ఆ అమ్మాయి సప్లైరు తమరే. అందులో ఒక అందమైన అమ్మాయి నా వెంట పడింది పెదనాన్న. ఏమైంది? పట్టుకుందా? ఎక్కడ? ఇంతలో నాన్న వచ్చేసాడు. అక్కడికి కూడానా? అవును పెదనాన్న, ఎక్కడికి వెళ్ళి అనకుండా తగులుతున్నాడు. రేయ్,
మీ నాన్న పైకి అలా మొరటుగా కనిపిస్తాడే గాని నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా. ఈ రోజు ఈ పూజ ఎందుకు అనుకున్నావు? నీ కోసం కొత్త యమహా బైక్ బయట ఉంది, చూసావా? బైకా? బైక్ అని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. అవునరా, పెద్దవాడు ఇంజనీరింగ్ చేశాడు, వాడికో సైకిల్ కూడా కొనివ్వలా. అడుగో రెండో వాడు ఎంసీఏ చదువుతున్నాడు, వాడికి టీవీఎస్ 50 కూడా కొనివ్వలా. ఇంటర్ 5 సార్లు ముక్కి పాస్ అయి ఇప్పటికి బిఏకి వచ్చావు. ఇక ఇది ఎప్పటికక్కడ తెలుస్తావో ఆ భగవంతుడికే తెలియాలి. నీ మనస్సాక్షిగా చెప్పరా, నీ మొహానికి బైక్ అవసరం అంటావా? బైకు నీ కోసం కొనలా, ఇంటి పనుల కోసం కొన్నాం. వెళ్ళు. తాళం ఇవ్వరా. అన్నయ్య ఇవ్వరా బాలు. అవరా నాకే వద్దులే. ఉండరా, ఉండమంటుంటే నా మాట వినరా. ఆగరా, నా మాట వినవా? నాకే వద్దు. ఇదిగా వాడేమంటే నీకేరా, నీకోసం నా సొంత ప్రావిడెంట్ ఫండ్ తో కొన్న బండ్రా అది. నిజంగా? అది నాన్న చేత్తో ఇస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ వాడు ఎప్పటిలాగే బొచ్చగొట్టాడు. చాలా థ్యాంక్స్ నాన్న. నువ్వు నా వారిసేడువిరా. ఏయ్, బండికి పిచ్చి స్టిక్కర్లు అంటించి సర్కస్ బండిలా తయారు చేసావు, కేజీ లెక్కన పాత సామాన్లోకి అమ్మేస్తాను. నేను హ్యాండ్ ఇస్తే ఏం చేస్తావు? ఇలా చేస్తామని తెలుసు, అందుకే మీ చెల్లెలకి లవ్ లెటర్ ఇచ్చారు. మాళ్ళు, పూజలు, పునస్కారాలు, కడితే గుడ్డు. ఛీ, 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 ఛీ. ఏం జోసెఫ్, కలెక్షన్ ఎంత? కలెక్షన్ ఇల్లు బాలో, నా ఛీ. బతుకు బస్ స్టాండ్ పాలో. ఏ సుబ్బు, మా వాళ్ళు ఇంకా రాలేదా? రే బాలు, లోపల చెప్తాను, తొందర. రే ఏమైందిరా? నువ్వు రాగా చెప్తాను, నువ్వు లోపల చెప్తాను. ఏయ్, ఏమైంది చెప్పబోయ్. అర్జెంటు, తొందర. ఛీ. రే బాలు, లోపల లోపల లోపల. వస్తాడు, వస్తాడు. ఏంట్రా ఎక్కున్నారు? నీకు మ్యాటర్ తెలుసా? ఏంటి? మన షకిలా లేదు, షకీలనా? అదేరా ఎన్కౌంటర్ డిఎస్పీ కూతురు. షకీలా? మన బొగ్గు సుధగాడు అమ్మాయికి లవ్ లెటర్ రాశాడంట. అరే, ఆ, ఆ తర్వాత? ఇంకేముంది, ఆ అమ్మాయిలు ఇంట్లో చెప్పుంటది, మన కుర్రోళ్ళు ఎవరన్నా కనపడితే ఎరక్కోయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇదిగో ఇక్కడ ఉన్నాం. ఎక్కడ్రా బుగ్గు రాస్కల్? ఉండు. రాయ్, నీకు కొంచెం బుద్ధి ఉందా? ఎందుకు నన్ను తెలియదు ఒక పని చేసావు? చూసినప్పుడల్లా నవ్వింది బాలు. ఏకలో జోకర్ అనుకుందేమో. నువ్వు ప్రేమ అనుకుంటావు, ఉండు, వాళ్ళు వస్తే కైమా కింద ముక్కలుగా కొట్టేస్తారు. నీతో స్నేహం చేసినట్టు మా చావుకు వచ్చిందిరా. అదిగో చూడు, ఆర్నాలుగాడు చూడు, టెన్షన్ తో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఎందుకు? పారిపోవడానికి. నాకేం తెలియదు బాబు, వాళ్ళ గాని కొట్టడానికి వచ్చాడనుకో, మా చెల్లికి లవ్ లెటర్ రాస్తారా అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా ఎరుక్కున్నాయి. ఇదేదో బాగుంది. ఏదో చెప్పాను. చూడరా బాలు, అందరూ నన్ను భయపెడుతున్నారు. రాయ్, నోరు మీద రా. డీఎస్పీ కూతురు అయితే వీడు ప్రేమించకూడదు రూల్ ఉందా? రాయ్, నువ్వేం భయపడకు, ఏది వచ్చినా నేను చూసుకుంటాను. ఓకే? చూడండి రా, ఆ అమ్మాయి షకిలానే వస్తుంది. ఉందిరా బాబు. ఆహా, ఆ అమ్మాయి కలర్ చూడు, నీ కలర్ చూడు. ఆ అమ్మాయి నీకు అవసరం అంటావా? మీరనుకున్నంత లేదురా, ఆ అమ్మాయి ఒంటరిగానే వస్తుంది. ఛా! ఏయ్, అది పోలీసు వాళ్ళ పిల్ల, ముందు పంపించి వెనకొచ్చి ఎరగ తీస్తారు. ఎప్పుడు బయటికి వెళ్ళగలరా? శుభు, మా వాళ్ళకి ఏం కావాలి ఇచ్చా? ముందు లెటర్ చదువురా. నా జీవితంలో మొట్టమొదటి రావలేకరా. జీవితంలో ఇవన్నీ సహజం రా. ముందు లెటర్ చదువు. చదువురా.
బొగ్గుగాడు కొంచెం ఓవర్ చేస్తున్నారా? చెప్పుతో కొడతా. ఏమైందిరా నీకు? ఎరా నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ మొహానికి ఇంగ్లీష్ లో లవ్ లెటర్ ఒకటి, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్సే. అసలు ఎవడ్రా నీకు ఈ సలహా ఇచ్చింది? ముందు వాడిని చావగొట్టు. నేను తలుచుకుంటే మా నాన్నతో చెప్పి జైల్లో పెట్టించగలను, కానీ అలా చేయను. ఎందుకో తెలుసా? నువ్వెంత అందవికారంగా ఉన్నా ప్రేమలో నీకున్న సిన్సియారిటీతో నన్ను పడగొట్టేశావు. రేపు ఇందిరా పార్క్ రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బికాస్ ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ, ఐ టు లవ్ యూ. ఇదేంటి? అయ్యో తర్వాత చెప్తాను, ముందు వెళ్ళమంటున్నానా? ముందు బైక్ దిగు. అబ్బా సిగ్నల్ పడుతుంది, ముందు త్వరగా పోనివ్వు. పో. సడన్ గా బైక్ ఎక్కి పద పదండి. ఏంటి ఉద్దేశం? అబ్బా చెప్తానుగా, ముందు స్పీడ్ గా పోని. అంత అర్జెంట్ ఏంటి? నా టెన్షన్ లో నేనుంటే నువ్వేంటి? ముందు త్వరగా పోని. పెద్ద కొంపలంటూ పోయే పని. గాడ్, అక్కడ ఏమైందో ఏంటో, ముందు త్వరగా పోని. అబ్బా సిగ్నల్ పడిన ఆపద్దు, పెడుతూనే ఉండు. పద. బాబు స్టాప్ స్టాప్. ఏ ఉషా, టికెట్స్ దొరికాయా? దొరికాయి. అమ్మయ్యా, టికెట్స్ దొరుకుతాయో లేదని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? బస్ కూడా రాలేదు, సమయానికి లూజ్ వచ్చాడు, ఎక్కువచ్చేసారు. తెలుసుగా మా అన్నయ్య. హాయ్ హాయ్. అన్నయ్య, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. జాగ్రత్తగా ఇంటికి రండి సంగతి. పోరా. హలో పెద్దనా. హాయ్. హాయ్ పెద్దమ్మా. ఏంటిది? అక్కడ పెద్దనాన్న మాట్లాడడం లేదు, ఇక్కడ నువ్వు మాట్లాడడం లేదు. ఏమైంది మీకు? మాట్లాడుకో. సరే నేను బయలుదేరుతాను. పోయిన వారమే వస్తానని రాలేదే? ఇంతేనా? నేనేదో అనుకుని భయపడ్డాను. చూడు పెద్దమ్మా, ఇలా మాటి మాటికి నేను వచ్చేస్తే ఇక నేను హాస్టల్లో ఉండడం ఎందుకు? హాయిగా ఇక్కడే ఉండిపోవచ్చుగా. అయ్యో వద్దు తల్లి, నువ్వు నీ అన్నలు మీ పెదనాన్న కలిస్తే అంత్యాక్షరం మొదలవుతుంది, నీ చదువు అడిగంటిపోతుంది. నువ్వు హాస్టల్లో ఉంటేనే మంచిది. అర్థమైంది కదా? పెద్దమ్మా ఇలా ఏమిటి? 2 తెల్ల వెంట్రుకలు దయచేసుకోవచ్చుగా. వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను. 2 రోజుల దీపావళి పనులన్నీ అలాగే ఉన్నాయి. అవును, బాలునే ఎక్కడ? స్టేషన్ కి వెళ్ళాడు. ఇవాళ మీ అమ్మ నాన్న వస్తున్నారు, తెలుసుగా. వావ్. నమస్కారం పెద్దనాన్న గారు. ఎరా ఆ కవితని ఏం చేశావు? హ్యాపీగా ఎగస్ట్రా చేయకు. నమస్కారం అమ్మా. రాము, బాగున్నావా? బాగున్నాను. అవును, పళ్ళేంటి అలా గారపట్టున్నాయి? ఇది గోరింటాకు పూసే లేటెస్ట్ ఫ్యాషన్. ఆ రంగు గోరింటాకు సొమ్ము కదరా, మాణిక్ చంద్ కంపు. అవును, బాలు కోసం వచ్చావు, ఏమిటి విషయం? అది బాలు నేను కంబైన్ స్టడీ కలిసి చదువుకుందామని. నువ్వు చదువు మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నావు. బాలుని కూడా కాస్త శ్రద్ధగా చదవమని చెప్పొచ్చు కదా. ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్న చేత తిట్లు తింటూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పారమ్మా, చదువుకోరా చదువుకోరా అని సాయి కుమార్ వాయిస్ రేంజో చెప్పాను. అయినా వాడు చదువు ఎక్కలేదు. నా మట్టుకు నాకు 24 గంటలు చదువు మీదే ధ్యాస. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే డాడీకి హెల్ప్ చేస్తూ ఉంటానన్నమాట. నీలాంటి బిడ్డని కన్నా తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో. నేను ఆ దేవుడిచ్చిన వరం అమ్మా. ప్రియా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? నీకెన్నిసార్లు చెప్పాను మా కాలేజ్ గేట్ దగ్గర గోర్ఖా తిరిగినట్టు తిరగద్దని. మీ కాలేజీ గేట్ దగ్గర తిరుగుతుంటాడా ఏమిటా వాగుడు? అవును పెద్దమ్మా, వీడు గంటల తరబడి అమ్మాయిలకి అబ్బాయి జరుకులు ఇస్తుంటాడు. వాళ్ళు వీడి మొఖాన్ని ఉమ్మేసినా సిగ్గు లేకుండా తుడి చేసుకుని మళ్ళీ అక్కడికే వచ్చి కటింగ్స్ ఇస్తుంటాడు. వీడు అన్నయ్యకి ఫ్రెండ్ అవడం వల్ల నా పరువు పోతుంది. దాము ఏమిటిదంతా? అదే తమాషా ఊరుగా. ఏంటి తమాషానా? మన నా శ్రీకాకుళం అమ్మాయి నిన్ను చెప్పుతో కొట్టిన తమాషా? లేదు, అది సెట్ అయిపోయింది కదా. ఏమిటి సెట్ అయిందా? చూసావా పెద్దమ్మా, ఒప్పుకున్నాడు. వీడితో స్నేహం చేస్తే అన్నయ్య బాగుపడతాడా? ఓయ్, నువ్వు ఇంకోసారి ఇక్కడికి వచ్చావో ఇక్కడ ఆపు. హాయ్ బాబు. ఏమైపోయారా? రావు కావాలో వచ్చాను. ఎవరో వెళ్ళు. పిన్ని బాబాయ్. అలాగా. లోపలికి Yes, వెళ్దాం. sir. పిన్ని నా ఫ్రెండ్. అదరా లోపలికి వెళ్దాం. నీ బైక్ ఎదురా? అనిల్ తీసుకెళ్ళాడ్రా.
మన శేఖర్ గారు లేడు అది సూసైడ్ అటెంప్ట్ చేశాడు కంగారు పడుకో ఇంట్లో బాగానే ఉన్నాడు వెళ్దాం పద ఒరే బాలు ఎక్కడికి రా వెళ్తున్నావు పిన్ని ఇప్పుడే వస్తా. బాలు పరీక్షల్లో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవాలా? బాధపడకమ్మా, అసలేమైంది? ఏం చెప్పమంటావు బాబు? మార్కులు తీసుకొచ్చి గదిలోకి వెళ్ళి తలుపులేసుకున్నాడు. భగవంతుడా, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఏమైనా ప్రాణాలు తీసుకుంటారా? బాధపడకమ్మా, అబ్బాయి బతికాడుగా. ఈ రోజుల్లో చదువు కోసం ఇంత తాపత్రయపడే బిడ్డను కన్నందుకు గర్వపడాలి. రే బాలు పైకి రారా, పైన ఉన్నాడు. రే ఆర్నాల్డ్, నీకు అసలు బుద్ధి ఉందా? పరీక్షలు ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలా? మార్చి పోతే సెప్టెంబర్, ఎందుకు అలా చేసావు? రే ఆర్నాల్డ్, అసలు ఏమైందిరా? శేఖర్ విషయాలంటూ మోసం చేసిందిరా. వచ్చే వారమే తన పెళ్లి. అక్కడ అమ్మ ఇంకోలా చెప్పింది. ఈ విషయం వాడు అమ్మకు తెలిసిందో వీడు సూసైడ్ చేసుకోకల్లా వాళ్ళ అమ్మే పీక పిసికి చంపేస్తుంది. బాలు ఆ అమ్మాయి లేకుండానే బ్రతకలేదురా. రేయ్, ఆ అమ్మాయి తప్పేం లేదురా, వీడితో రావడానికి సిద్ధంగా ఉంది. వీడే భయపడి వస్తున్నాడు. ఎరా అమ్మాయి నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తుందా? ఇచ్చాలు. రేపు పొద్దున వెంకటస్వామి గుడిలో మీ పెళ్లి, ఆ అమ్మాయిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే? చాలా థ్యాంక్స్ రా బాలు. పరీక్షలో ఫెయిల్ అయితే ఎవరైనా ప్రాణాలు తీసుకుంటారా అమ్మా? బంగారం లాంటి బిడ్డ ఎందుకు ఇలా చేశాడో. నువ్వా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో? అడుగుతున్నాను కదా. రేపు పొద్దున్నే శేఖర్ పెళ్లి. అయితే ఏంటి? పెళ్లికి పెళ్లి కూతురు అవసరం లేదా? అయితే అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఆ అమ్మాయి రెడీగా ఉంటుందా? యా. అనయ్య వద్దనయ్య ప్లీజ్, చాలా డేంజర్ అన్నయ్య. నీకేదో అయితే ఏయ్, లోపలికి వెళ్ళు. అనయ్య ప్లీజ్ అనయ్య, ప్లీజ్ అనయ్య ఏయ్, వద్దనయ్య. నీకు చెప్పేది. అరే, ప్లీజ్. రండి రండి రండి. వస్తాను ఉండరా. హై దొరికిపోయాడు. ఎక్కడ పోతున్నాం? అరవకు అనకుండా లేచిపోతాడు. ఎక్కడ పోతున్నాం? దగ్గర. ఎక్కడికి? ముందు ఆ కూర్చున్న వాళ్ళు పంపించు. లోపలికి వెళ్ళు. పెద్దనే ఎక్కడికి వెళ్తాడో తెలుసా? లోపలికి వెళ్ళు. అయ్యో, నా లోపలికి వెళ్ళు. చెప్పేది విను. వెళ్ళు. మాట్లాడుకోండి వెళ్ళు. బావే అందా గేట్ తీ. గేట్. యా. ముఖ్యమైన విషయం అన్నావే ఏంటి? ఎవ్వరికి చెప్పవు కదా. నీ పెట్టి నుంచి 2000 కొట్టేశాను. సంథింగ్ రాంగ్. ఏమిటిది అమ్మాయి బురకా వేసుకుంది? ఈ పెళ్లి నేను చేయలేను. అయ్యయ్యో, మీరు అనుకున్నట్టేం కాదు. నా పేరు ఉషా, మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం. హిందువులం. గుర్తుపట్టకుండా ఉండడం కోసం ఇలా. ప్రాబ్లం లేదుగా? ఒకటే ప్రాబ్లం, సాగరికి రాలేదు. ఏంటి, శేఖర్ రాలేదా? ఏంటి బాలు ఇదంతా? నువ్వేం భయపడకు, ఉండు. రాయ్, మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? రాత్రి నుంచి ఈ అమ్మాయిని ఎవరికంట పడకుండా ఎంతో కష్టపడి తీసుకొచ్చాను. ఏరా, నీకే కదరా చెప్పాను. సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా వచ్చేస్తానన్నాడు రా. తావు బొగుసుదా ఎక్కడ? పోలీస్ బందోబస్తు కోసం పంపించాం. రాయ్ ఫూల్స్, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే. అయినా మీకు బాధ్యత అప్పగించాను చూడు. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. అయ్యో, మా నాన్న. వాళ్లే మన ఇంటికి రిప్రజెంటేటివ్ లో వచ్చింది. ఆహా, ఎలాగైనా పెళ్లి జరిపించు బాలు. సార్ దయచేసి ఇక్కడ గొడవ ఏం చేయదు సార్. ఏంట్రా ఇది? మా అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మీరు కూడా చూస్తుంటావేంటి? ఉషా, రైట్ వెళ్దాం. సార్ నేను చెప్పేది వినండి సార్. మీరు ఇలా చేస్తే మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అలాగా? అయితే పెళ్లి కొడుకు ఎక్కడ? చాలా థ్యాంక్స్ సార్. ఒకే ఒక్క నిమిషం బాబు, అయితే పెళ్లి కొడుకు ఇక్కడ లేడు అంతేనా? పెళ్లి కొడుకు నా దగ్గర ఉన్నాడు. బాబు, ఏంటి అలా చూస్తున్నావు? ఆ అబ్బాయికి ఇష్టమైతే నాకు ఇష్టమే. ఏంట్రా ఇదంతా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బాలు. నన్ను వదిలే. మరి ఎందుకు పెద్ద పోటుగడలాగా ఆత్మహత్య చేసుకుంటానా? నేను చచ్చిపోయినా పర్వాలేదురా, కానీ మమ్మల్ని ఇద్దరిని కలిపి చంపేస్తామంటున్నారు వాళ్ళు. రే, వాళ్ళు అన్నంత పని చేస్తారా? రాయ్,
బాలుగున్నారా సార్? పెళ్లి కొడుకు రెడీ. ఎవరింటి పెళ్లి ఎవడ్రా జరిపించేది? కుర్ర కుంక. ఏంటి సార్ ఇదంతా? మా ఫ్రెండ్ కాబోయే మాంగారు. వద్దు సార్, రేపటి నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళం. వద్దని చెప్తున్నాను కదా. నువ్వేంటనా విషయం పెద్ద చేస్తున్నావేంటి? చెప్తే అర్థం కదా? ఎన్నిసార్లు చెప్పాలా? నీ భాషలో చెప్పాలి చూడు. ఎందుకు నన్ను బయటకు చావచ్చు కదా? ఎందుకు నా ప్రాణాలు ఇస్తావు? అందరినీ పెంచినట్టే కదా నిన్ను పెంచాను. ఇదిగో దీన్ని చూడు, నీకంటే వయసులో చిన్నది, డాక్టర్ కోసం పూర్తి చేయబోతుంది. నువ్వు పో, వీధి వీధి తిరుగు, రౌడీతనం చలాయించు, చివరకు భిక్షగాడ్లా అడుక్కుతాడు. నాకే పనికి మాలేదో అని. తెల్లారితే దీపావళి పండుగ రోజు ఎందుకు వాళ్ళని తింటావు? ఇరుగుపడి వాళ్ళు వింటారు. విన్ని అప్పుడన్నా వీడికి బుద్ధి వస్తుందేమో చూద్దాం. బాలు పైకెళ్ళు. వెళ్ళరా. విశ్వనాథ్ వదిలేరా, వాడిని ఏం ప్రయోజనం? స్నేహాలు అటువంటివి. సర్లే, 24 గంటలు వాడు మీ చుట్టేగా తిరుగుతున్నాడు. మీరు మీ వయసుకు తగ్గట్టు ఉంటున్నారా? చిన్నపిల్లలతో తిరగడం, వాళ్ళతో ఆడటం. ఇదిగో నీ కొడుకు చెడిపోవడానికి నేనే కారణం అనుకుంటే నేనే వెళ్ళిపోతా. వస్తా. అన్నయ్య, ఎంత మాట అన్నావు అన్నయ్య. లోపలికి గళ్ళు. వెళ్ళా లోపలికి. పెళ్లి చేస్తాడంట పెళ్లి. నువ్వు ఇలా లేనిపోని గొడవలన్నీ చేస్తూ ఉండు. విశ్వనాన్న నిన్ను తిడుతూ ఉంటాడు, పెద్దనాన్న నిన్ను కాపాడుతూ ఉంటాడు. అసలు రాత్రి నిన్ను వెళ్ళొద్దని చెప్పాను, విన్నావా? ఇంకా నీ మూడు మారలేదా? రా. వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఇప్పుడెక్కడికి వెళ్తావు? తెల్లారితో దీపావళిరా. వెళ్ళమంటుంటే మొహం చూడు, ఎందుకలా అరుస్తా? త్వరగా వచ్చాయి. దీనికి ఎందుకు అలా బాధపడుతున్నారు? మిమ్మల్ని మంచి మూడ్లో పెట్టా.
ఏంట్రా ఇలా నడు రోడ్డు మీద కూర్చున్నావు అసహ్యంగా? అన్నయ్య నువ్వెప్పుడు వచ్చావు బాంబే నుంచి? ఇప్పుడే వచ్చాను. అవును, నాన్న నిన్ను తిట్టాడంట? నేను వెతకని చోటంటూ లేదు. అమ్మ నీ కోసం భోజనం చేయకుండా ఏడుస్తూ కూర్చుందిరా. రా బైక్ ఎక్కు. రారా ఎక్కు. రే, ఇంకా అలాగే కూర్చున్నావే, వెళ్ళి స్నానం చేసి పెదనాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో, వెళ్ళు. వచ్చి